శ్రేణులకి చెప్పేది ఏంటంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జన సైనికులు వీర మహిళలు కూడా చాలా సంతృప్తిగా ఎవరు కూడా బయటకు వచ్చి నేను ఈ బాధపడుతున్నాను చెప్పే పరిస్థితులు లేవు. మేము వెళ్తున్నటువంటి త్రోవలో ఇంకొక పార్టీ వారు కానీ ఇంకొకరు కానీ మిమ్మల్ని ఈ విధంగా చిన్న చూపు చూస్తా ఉన్నారు, మిమ్మల్ని ఇలా చేస్తున్నారని చెప్పేసి ఈ ఉన్నటువంటి పార్టీలు కానీ ప్రతిపక్షాల నాయకులు కానీ వారు చిన్న చూపు చూస్తున్నారని అంటే వీళ్ళు ఏమైనా అనొచ్చు, కానీ ఎవ్వరికి కూడా అదే. అందుకనే మొన్న క్రిందటి నెల 28, 29, 30 విశాఖ వేదికగా కార్యక్రమాలు పెట్టి ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి వీర మహిళకి, ప్రతి జన సైనికుడికి భరోసానిచ్చినటువంటి ఏకైక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అందరూ కూడా సంతృప్తి చెందారు. ఓకే, ఆల్రెడీ మనకి మంచి భరోసానిచ్చారు. ఒక నూతన వరడుతో రానున్నటువంటి రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతానికి పరిగెట్టించేందుకు ఏ విధంగా త్రిశూల్ అనే ఒక నూతన అధ్యాయానికి తరలేపినటువంటి పార్టీ అధ్యక్షులు, మా జనసేన నాయకుడు, మా దైవం, మా కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ రోజు గుండెల మీద చేసుకొని తిరుగుతూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. ఇది ప్రచారానికే తప్ప ఏమీ లేదు అందులో. ఇవేం లేవు. అంతరంలో అనేక మంది ఎన్నో అనుకోవచ్చు, అవి కాదు.